మీరు ఫస్ట్ సెలెక్షన్ చేసుకున్న వెరైటీని కన్ఫర్మ్ ఏనా, మంచిగా ఉన్నాయా? 2-3 ఇయర్స్ నుండి వాళ్ళు బిజినెస్ రన్ చేస్తున్నారంట. కాకపోతే ఏంటంటే ఇవన్నీ శాంపుల్ చూస్ చేసుకొని వాళ్ళు, కాకపోతే నేను ఇవాళ వీడియోలో ఏంటి అంటే నేను కట్టుకుంది కూడా చాలా హెవీ సారీనేనండి. కస్టమర్ లాగా ట్రీట్ చేస్తే ఎవ్వరు కూడా తీసుకోరు. ఒక లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తాము. వాళ్ళకి ప్రాపర్గా మీకు కనుక చూపిస్తే కనుక నాకు ఫ్యాన్సీ వేర్ చూపించండి అని డైలీ వేర్ తీసుకుపోయే వాళ్ళు ఉంటారు. ఇది పళ్ళు, కొంగు భాగం అన్నమాట. అసలు టాజల్స్ కూడా చూడండి ఎంత రెడీమేడ్ బ్లౌజ్ కూడా మీకు ఫుల్ హెవీ వర్క్ వస్తుంది. ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక విషయం చెప్తాను. ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కానీ కొంతమంది స్టార్ట్ చేసేసి నేను చీరలని పెట్టుకున్నాను, కుర్తులని పెట్టుకున్నాను, మా బిజినెస్ ఏమో కావట్లేదు, పక్క వాళ్ళ షాప్లో ఏమో వాళ్ళకి ఫుల్ కస్టమర్ రష్ తోటైతే చాలా వెలిగిపోతుంది వాళ్ళ బిజినెస్ అనేది అంటారు. మీరు ఫస్ట్ సెలెక్షన్ చేసుకున్న వెరైటీని కన్ఫర్మ్ ఏనా, మంచిగా ఉన్నాయా, శాంపిల్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉందా అని చెక్ చేసుకోండి ఫస్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే మన సాయిధర ఫ్యామిలీలో ఒక కస్టమర్ వచ్చారండి. వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ నుండి వాళ్ళు బిజినెస్ రన్ చేస్తున్నారంట. కాకపోతే ఏంటంటే ఇవన్నీ శాంపుల్ చూస్ చేసుకొని వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఏ ప్రైస్లో ఎలాంటి మెటీరియల్స్ పెట్టాలి, అలాగే వాళ్ళు ఉంటున్న ఏరియాలో ఎంతవరకు అయితే ప్రైస్ రేంజ్ వెళ్తాయి, దాన్ని బట్టి వాళ్ళకి ఏం తెలియదు, కానీ బిజినెస్ స్టార్ట్ చేశారు. నేను ఒక్కటి చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ మీరు ఫర్ సపోజ్ ఇది ఫ్యాబ్రిక్ మనకి చాలా సాఫ్ట్గా ఉంది, ఇది మీరు రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం వర్క్ ఏంటంటే ఎంత డిఫరెంట్ వచ్చింది చూడండి. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది, సీక్వెన్స్ వర్క్ ఉంది, అంటే ఒక చీరకు తగ్గట్టు వర్క్ చేశారు. మరి మీరు చేస్తున్న దాంట్లో ఎలా అంటే ప్రైస్ చూడండి, క్వాలిటీ చూడండి, అలాగే డిజైన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ట్రెండింగ్లో అంటే మనకు ఎక్కడ కొత్త వెరైటీ దొరుకుతుంది, ఎక్కడ ఇంకా ఫ్యాబ్రిక్ బాగుంటుంది, ఎక్కడ ఆ ఫ్యాబ్రిక్ ₹1 తక్కువగా ఉంటుంది అని ఆలోచించే కస్టమర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ నుండి ఒకవేళ మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే ఓకే, లేదు అనుకున్నట్లయితే డైలీ వేర్ సారీస్లో కూడా మన దగ్గర బోలెడ్ సారీస్ కలెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఇవాళ వీడియోలో ఏంటి అంటే నేను కట్టుకుంది కూడా చాలా హెవీ సారీనేనండి, ఎందుకంటే నేను దీని గురించి తర్వాత చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి. సాయిధర ఎనెక్స్లో ఏంటి అంటే మన తెలుగు ఫ్యామిలీస్ అందరికీ కూడా శాంపిల్స్ మెయిన్ ఇంపార్టెంట్, అండ్ అదేవిధంగా ఏంటి అంటే కస్టమర్ కూడా మెయిన్ ఇంపార్టెంటేనండి. మనము కస్టమర్ లాగా ట్రీట్ చేస్తే ఎవ్వరు కూడా తీసుకోరు. ఒక లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తాము. వాళ్ళకి ప్రాపర్గా రియల్గా మన ఫ్యామిలీలో ఒక బ్రదర్ కానీ సిస్టర్ కానీ మదర్ కానీ బిజినెస్ స్టార్టప్ చేస్తే మనం ఎంత అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తామో మన వీలైనంత వరకు, అలానే ఇక్కడ స్టాఫ్ కూడా వాళ్ళకి వీలైనంత వరకు స్టార్ట్ చేసి అలా ఎంత మంచిగా గ్రోత్ చేయాలన్నది కూడా చెప్తారు. అండ్ ఇంకొక విషయం, నేను ఇక్కడ ప్రతి ఒక్క శాంపుల్ అనేది చాలా బ్రైడల్లో చూపించాను, సెమీ సిల్క్లో చూపించాను, అలాగే కొంచెం మనకి పార్టీ అకేషన్, పెళ్ళిళ్ళకి, నార్మల్ అకేషన్స్కి కూడా మనం సేల్ చేసుకునే కలెక్షన్ చూపించాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ప్రైస్ వచ్చేసి మనకి క్వాలిటీని బట్టి అయితే ప్రైస్ ఉంటుందండి. ఈ సారీ చూడండి, లైట్ కలర్, కానీ ఇందులో వచ్చిన వర్క్ వచ్చేసి సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ తోటి ఎంత హైలైట్ అవుతుందో చూడండి. మనము వీడియోలో చూస్తేనే ఇంత బాగుందంటే అసలు రియల్గా చూస్తే ఇంకెంత బాగుంది మీరే గమనించండి. అండ్ ఇంకోటి, ఒకవేళ ఇక్కడ మీ దగ్గర తక్కువ పెట్టుబడి ఉంది, ఆ పెట్టుబడి వచ్చేసి మీకు 25,000 20,000 మాత్రమే ఉంది అని అన్నట్లయితే ఖచ్చితంగా సాయిధరకి వచ్చేసేయండి, ఏం పర్వాలేదు. మేము మిమ్మల్ని 50,000 పెట్టమని అడగలేదు, ₹1,00,000 పెట్టమని కూడా అడగము. ఎందుకంటే ఇక్కడ చిన్నపాటి బిజినెస్ కూడా స్టార్టప్ చేసుకునే అవకాశం మేము మీకు అందిస్తున్నాము. కాకపోతే ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే ఆ 25,000లో కూడా మీరు ఏ వెరైటీ ఎక్కువగా తీసుకున్నారన్నది కూడా మెయిన్ ఇంపార్టెంటే. ఎందుకంటే
కస్టమరు ఎందులో ఎక్కువగా అడుగుతారు అన్నది ఎవరికి కూడా తెలియదు. కొందరు ఏంటంటే డైలీ వేర్కి వచ్చని ఫ్యాన్సీ వేర్ తీసుకువెళ్తారు. అవునా కాదా చెప్పండి. ఒకవేళ మీ బిజినెస్లో ఇది కనుక జరుగుతుంటే కస్టమర్ వచ్చి మీకు కనుక చూపిస్తే కనుక నాకు ఫ్యాన్సీ వేర్ చూపించండి అని డైలీ వేర్ తీసుకుపోయే వాళ్ళు ఉంటారు. అలాగే డైలీ వేర్ చూసి ఇలాంటి ఫ్యాన్సీ వేర్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు. మరి అర్థమైంది. ఒకవేళ కామెంట్ అనేది ఖచ్చితంగా చేయండి. నేను కట్టుకున్న చీర గురించి నేను చెప్పాను కదా. ఒక విషయం, నేను కట్టుకున్న దాంట్లో కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది మనకి పష్మీనా ప్యూర్ సిల్క్లో వస్తుంది. స్టోన్ వర్క్ ఉంటుంది. ఇలా మనకి కవర్ ప్యాకింగ్ ఉంటుంది. చాలా అంటే చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్. నేను ఇది మీకు ఇలా చూపిస్తాను. ఇది పళ్ళు కొంగు భాగం అన్నమాట. అసలు టాజల్స్ కూడా చూడండి ఎంత హెవీగా వచ్చేసాయంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో ఒకవేళ పెళ్లి కూతురు రిసెప్షన్కి కనుక కట్టుకోవాలనుకున్నట్లయితే ఇలాంటి శారీస్ అనేది బెస్ట్ చెప్తాను. ఇందులో కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొక వెరైటీ వచ్చేసి ఇదే సేమ్ ఫ్యాబ్రికే, కాకపోతే మీకు ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి. ఇక్కడ నేను ఇది చూడండి, రెడీమేడ్ బ్లౌజ్ కూడా మీకు ఫుల్ హెవీ వర్క్ వస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం అండ్ మంచి డిజైన్లో వచ్చేసిందండి. ఫ్రీ సైజెస్ ఉంటుంది. ఇది మీకు ఒకవేళ హెల్దీ ఉన్న వాళ్ళకైనా లేకపోతే ఏమంటారు ఒకవేళ స్టిచ్చింగ్ పడాలనుకున్నా కూడా పడుతుంది. ఎందుకంటే చూడండి ఇందులో ఇంకా మళ్ళీ ఆల్టర్ చేసుకునే విధంగా కూడా మనకి ఛాన్సెస్ అనేది ఉంది. సో మరి చూస్తున్నారు కదా, ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. సో మరి ఇది మనకి కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్. దీంట్లో కూడా మనకి 4 కలర్ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నది. మరి మీకు ఏ కలర్ ఏ డిజైన్ నచ్చిందో స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్స్ తీసి ఫోటో ఫార్వర్డ్ చేయండి. మీకు వీటి గురించి ప్రైస్ డీటెయిల్స్ కనుక కావాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి నన్ను అడిగితే కొంచెం ప్రైస్ హెవీగానే ఉంది. ఒకవేళ మీరు సింగిల్ సెట్ తీసుకొని ప్రీమియం కలెక్షన్లో మీరు పెట్టుకుంటారనుకుంటే ఒక మాల్ అంటే మీకు షాపింగ్ మాల్ ఉంది, అందులో మీరు పెట్టుకుంటారనుకుంటే ఇవి ఖచ్చితంగా మీరు తీసేసుకోవచ్చు. ఒక 3-4 సెట్ తీసుకొని ఫస్ట్ ట్రయల్ చేయండి. దాని తర్వాత మళ్ళీ బల్క్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.